Praise the Lord. Praise the Lord. Hallelujah. Praise the Lord. Good evening, everybody. Welcome to the Voice of Christ. క్రీస్తుని స్వరానికి మీరందరూ ఆహ్వానితులే. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. Good evening, everybody. Let's invite all our friends to join the divine presence of God. దేవుని సన్నిధికి క్రీస్తుని స్వరానికి మీరందరూ ఆహ్వానితులే. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం. యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. 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 హల్లెలూయా. 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 ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అనంతరము మనం దేవుని వాక్కులోకి, దేవుని సన్నిధిలోకి మీరందరూ ప్రభుని వాక్కులో ఏకీభవిస్తూ ఆయన ఆత్మను మీ ఆత్మను జతపరుస్తూ దేవాది దేవుని సన్నిధిలోకి, ఆయన అపారమైన కృప, ఆయన కరుణ, ఆయన మహిమలోకి వీళ్ళందరూ కూడా దేవుడు నడిపించాలని కోరుకుంటున్నారు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దైవజనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన కృప, ఆయన ప్రేమ, ఆయన గొప్ప దీవెనలో, ఆయన సన్నిధిలో, ఆయన మహిమగల నామంలో జీవిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మాత్కర కృప, ఆయన శక్తి, నా ఆశీర్వచనముతో ఆయన కృపలో అందరూ నడిపించాలని ఆయన వాక్కు ద్వారా, ఆయన సత్యాల ద్వారా మనల్ని మార్చుకోవాలని ఆశపడుతున్నాడు. ప్రభునిలో లేని వారము, ప్రభుని ఎరగలేని వారు, ప్రభుని సత్యాన్ని గ్రహించలేని వారందరూ కూడా సాతాను బిడ్డలుగా ఉండిపోతున్నారు. విశ్వాసము ఎంత గొప్పదో, విశ్వాసము కన్నా దైవ వాక్కు అంతే గొప్పది అని నమ్మగలగాలి. విశ్వాసము కూడా వాక్కు నుండి వచ్చినదే. నీలో విశ్వాసం ఉన్నప్పుడు, విశ్వాసానికి పాత్రుడైన నీవు నీ విశ్వాసాన్ని బలపరచడానికి, నీ విశ్వాసాన్ని దృఢంగా ఉంచడానికి, నీ విశ్వాసములో నిన్ను సరి అయిన మార్గము నడిపించుటకు వాక్కు అవసరం. వాక్కు లేని జీవితం, దేవుని సత్యాలు లేని జీవితం కారాదు, కాబోదు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ప్రభుని వాక్కులో ఏకీభవించాలి. ప్రభుని సత్యాన్ని మనం ప్రతిరోజు సత్యాన్ని నేర్చుకుంటున్నాం. దేవాది దేవుడు తన లేని కృపను బట్టి మనం నడిపిస్తున్నాడు. ఈ పాప లోకంలో దేవుని జ్ఞానమా, దేవుని శక్తా, లేదా ఈ లోకశక్తియా, ఈ లోక జ్ఞానమా అనేది మనం ఆలోచించి చూడాలి. డిఫరెన్సెస్ తెలుసుకోవాలి.
దేవుడు నేను ఆయన వాక్యంలో నడిపిస్తున్నాడా, ఆయన శక్తిలో నడిపిస్తున్నాడా, నువ్వు లోక శక్తుల్లో లోక మాటలను బట్టి లోక క్రియలను బట్టి జీవిస్తున్నావా? ఏది సత్యమైన జీవితము? ఏది సత్యమైన జీవితం కాదు. ఇది తెలుసుకోగలగాలి. ఇలా తెలియని నాడు, ఇలా తెలుసుకోలేని నాడు నీవు దేవుడిచ్చిన జీవితాన్ని, దేవుడు ఇచ్చిన గొప్ప గొప్ప ప్రణాళిక గల జీవితాన్ని నువ్వు కోల్పోతున్నావు. You are losing life when you don't know the difference between the world and the world's power, and difference between God and God's wisdom and His power. You should differentiate. You should know the difference between the world and the worldly deeds, and you should know the difference between God and God's power. Which side you have to stand in your life? What are the importance of your life? In your life, how far you are from God, and how better and how good and how completely you know God. Without God, without God's scripture, without God's word, you cannot survive in this life. Faith is only not sufficient thing for you to lead a Christian and a Catholic life. Through faith, you want the word of God. Without word of God, you will not know God. And if you don't know God, you can't be completely in the faith of God. Oh, I have faith in God, and every time He saves me. This statement is not some or the other way correct. Only faith cannot lead to you a spiritual life. Only faith cannot take you up to that heaven. You need the scripture. You need to know the Lord. You need to know what the promises God gives you. You need to know what God is. God is treasured for you in your life. What are all your future plans, and how far you have achieved your goals? That's what we see in Sirach chapter 10 verse 5. Sirach 10:5 says, human success is in the hands of the Lord. You are working hard, but your success is in the hands of God. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Yesva vandanam. Yesva stotram. Yesva vandanam. Yesva stotram. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Let's pray. కలిసి ప్రార్థించుదాం. సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, కృపకు ఊటైన దేవ, నా ఆత్మీయ తండ్రి, నా ఆలోచనకర్త, ఆది సంపూర్ణుడా, ఆదియం నీవే, అంతము నీవే, జీవము నీవే, మరణము నీవే, మహోన్నతుడు నీవే తండ్రి. సృష్టికర్తనే యెహోవా, నీ అమూల్యమైన హస్తముల ప్రభా తండ్రి, నన్ను కాపాడి, నన్ను రక్షించి, నన్ను సృష్టించి, ఈ లోకంలో నన్ను నమ్మకంతో నిలబెట్టించిన దేవా, నీకు స్తోత్రములు, 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 ఘనతలు, మహిమల ఆరాధన నాయన. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, ఆది సంపూర్ణుడ, ఆదియం నీవే, అంతము నీవే, జీవము నీవే, మరణము నీవే, మహోన్నతుడు నీవే తండ్రి. మా యందు గొప్ప కార్యాలు చేసి రక్షించే దేవా, మమ్మల్ని కాపాడే తండ్రి. దేవుని తండ్రి, ఈ ఫస్ట్ ఫ్రైడే డిసెంబర్ మాసం ఈ ఆగమ కాలంలో మొట్టమొదటి శుక్రవారం నాడు తండ్రి ఉపవాస ప్రార్థన చేయించుండగా ప్రభువా, నీ పవిత్ర జలముల నుండి, నీ పవిత్ర ఆత్మచే మమ్మల్ని అభిషేకించుము దేవా. తండ్రి, మేము చేసిన పాపములను తండ్రి, తెలిసి తెలియక చేసిన పాపములను, జ్ఞానం ద్వారా చేసే పాపములను, శరీరం ద్వారా చేసే పాపములను, ఆత్మీయంగా చేసే పాపలను, కళ్ళతో, నాలుకతో, నోటితో, చెవులతో, ముక్కుతో చేసిన పాపాలను, శారీరక వాంఛలో పడి చేసిన ప్రతి పాపమును ప్రభువా, నీ పవిత్ర ఆత్మ చేయమల్ని బలపరచువు దేవా. హౌ దేవుడియమందరవా
తండ్రి మా పాపాలను క్షమించు నాయన, మా పాపాలు క్షమించుతండి, మా పాపాలు క్షమించుతండి, మా పాపాలు క్షమించుతండి, మా పాపాలు క్షమించండి, మా పాపాలు క్షమించండి, మా పాపాలు క్షమించండి. ఆత్మీయ ప్రభు ఆలోచనకర్త, ఇదిగోనైనా శరణు వేడి చేతులు చాపిని పిలిచుచున్నాము తండ్రి. నీ ఆత్మ అభిషేకమును మాపై కుమ్మరించిన దేవ, నీ గొప్ప కృపా కరుణ మహిమలను మమ్మల్ని నడిపించును తండ్రి. ఇదిగోనైనా ఇనలేని నీ కృపా వస్త్రమును కరుణా వస్త్రమును మాపై కప్పుము దేవ. ఈ లోకంలో చెప్పలేనంత బాధల్లో మేము ఉన్నాం తండ్రి. ఈ కరోనా వైరస్, ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో దరిద్రమైన కార్యాలు మా జీవితంలో మమ్మల్ని నాశనం చేస్తుంది ప్రభు. నీ ఆత్మను మాపై కుమ్మరించి మనం బలపరచండి తండ్రి. జీవితంలో విజయవంతమైన జీవితం లేదు నాయన. అలమాడుతున్నాము తండ్రి నీ సమాధానము లేక, అలమాడుతున్నాము తండ్రి నీ సన్నిధిలో జీవించజాలక, అలమాడుతున్నాము తండ్రి మీ నుంచి మమ్మల్ని శత్రు సైన్యమైన సైతానంలో వేరు చేయుచుండగా ప్రభువా 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 అని పిలుచుచున్నాము తండ్రి. మా మొరని ఆలకించుము దేవా, మా మొరను ఆలకించుము ప్రభా. ఏకపక్షిగా జీవిస్తున్న మమ్మల్ని ప్రభా తండ్రి, ఎడారిలో జీవిస్తున్న మమ్మల్ని తండ్రి నీ పవిత్ర ఆత్మచే బలపరచుము తండ్రి, బలపరచుము దేవా. ఓ నా పరిశుద్ధాత్మ దేవా, మా పైకి వెంచేసిరమ్ము. హల్లెలూయా 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 హల్లెలూయా. Jesus, 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 Jesus. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకం నెరవేరినట్టు భూలోకం నెరవేరును గాక. నాటికి కావాల్సిన అన్నము మాకు నేటికి ఇవ్వండి, మా ధరపబడ్డ వారిని మేము మన్నించినట్టు మా పనులు మీరు మన్నించండి, శోధన ప్రవేశింపక కీడును రక్షించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవాది దేవుడు నిన్ను నన్నును రక్షించుటకు ఆయన వాక్కుతో ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనసా నన్ను వేధించకు, దేవుని మాటలు మరిపించకు. మనసా నన్ను వేధించకు, దేవుని మాటలు మరిపించకు. మనసా అందని దాన్ని ఆశించకు, పొందని దాన్ని యోసించకు. అందని దాన్ని ఆశించకు, పొందని దాన్ని యోసించకు. మాయలోకాన్ని మురిపించకు, మాయలోకాన్ని మురిపించకు. దేవుని మాటలు మరిపించకు, దేవుని మాట
మరిపించకు మనసా నన్ను వేధించకు దేవుని మాటలు మరిపించకు మనసా పాప పాలాని ప్రేమించకు శాపయోగాన్ని కరుణించకు పాప పాలాని ప్రేమించకు శాపయోగాన్ని కరుణించకు బ్రతుకు కాలాన్ని గమపెట్టకు బ్రతుకు కాలాన్ని గమపెట్టకు దేవుని మాటలు మరిపించకు దేవుని మాటలు మరిపించకు మనసా నన్ను వేధించకు దేవుని మాటలు మరిపించకు మనసా మనసుకి ధైర్యం చెప్పు మనసా నన్ను వేధించకు దేవుని మాటలను నా నుంచి మరిపించకు బ్రతుకు కాలాన్ని గమపెట్టకు పాపల్లోకాన్ని మురిపించకు బ్రతుకుతున్న గమయాన్ని ఎటు వైపు తిప్పకుండగా దేవుని వైపు తిప్పి చూస్తుంటాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. మనిషికి జీవితంలో ఉన్నతమైనది ఏమిటి? దేవుడు ఎక్కడ ఏమి నిర్ణయించమంటున్నాడు? నువ్వు ఎటువైపు వెళ్ళాలి? నీ జీవిత ప్రయాణము ఎటువైపు? అదే మనం చూస్తున్నాం. 1 కొరింథీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 18వ వచనం నుండి. 1 Corinthians chapter 1 verse 18. For the message about Christ's death on the cross is nonsense to those who are being lost. But for us who are being saved, it is God's power. The scripture says, I will destroy the wisdom of the wise and set aside the understanding of the scholars. So then, where does the leave the wise, or the scholars, or the skillful debaters of this world? God has shown that this world's wisdom is foolishness. For God in His wisdom made it impossible for people to know Him by means of their own wisdom. Instead, by means of the so-called foolish message we preach, God decided to save those who believe. This is the word of the Lord. Thanks be to God. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 దేవుడు అంటున్నాడు, యేసుని మరణము, the death of Christ is foolish those who lost the power, the wisdom and the God. ఎవరైతే శిలువ మరణమును ఇది వృద్ధమైనది అని అనుకుంటారో వాళ్ళు ఎటువంటి వారై ఉంటారంటే, దేవుని విశ్వసించని వారు, దేవుని ప్రేమించని వారు, దేవుని సన్నిధిని, దేవుని కృపని కోల్పోయిన వారు మాత్రమే శిలువ మరణము గురించి గమనించలేరు. శిలువ మరణాన్ని మా కొరకే అని ఒప్పుకోలేరు. Those who belong to the world, those who say that this world is mine and the world's wisdom is correct, and in my own way, what I am thinking that is correct, that person will not accept the Christ death. Those who are lost,
those who are losing the God's power will not accept Christ to death. And if they are accepting that yes, we believe in the death of Christ, then they have to follow Christ as it is the Christ was. ఒకవేళ శిలువమరణాన్ని ఒప్పుకుంటున్నాం, శిలువమరణం మా కొరకే మా పాపాల నిమిత్తం యేసుక్రీస్తు మరణించాలని మీరు నమ్మినట్టయితే యేసుక్రీస్తు జీవితాన్ని నువ్వు పరిశీలించి ఆయన జీవితానుసారము నీ జీవితాన్ని ఆయన వెనుకనే తీసుకువెళ్ళాలి. అప్పుడే నీ యేసుని మరణాన్ని ఒప్పుకున్నట్టు, యేసుని మరణము పట్ల నువ్వు ప్రకటిస్తున్నట్టు ప్రభువుని. దైవ జనమా, క్రీస్తుని సంఘమైనందుకే అంటున్నాడు, మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 1:18 అన్నాడు, బట్ ఫర్ us who are being saved in God's power, the scripture says, I will destroy the wisdom of wise and set aside the understanding of the scholars. ఎవరైతే మేమే జ్ఞానవంతులం అనుకుంటామో, నాకే అన్ని తెలుసు అనుకుంటున్నారో, వాళ్ళందరినీ దేవుడు వెర్రివాడు అని పిలుస్తున్నాడు. God is calling them, you people are foolish people. Those who are relying on their own thoughts, those who are relying on their own mind, those people are thinking that I am only correct and everyone are wrong. Those people are considered as foolish people in God's presence. In God's point of view, they are foolish people. Most of the people don't like preaching the word of God or don't like to listening to the word of God. The reason is, complete scripture, the complete word of God, now I will take into mind. Now I can't, they say. Praise the Lord. Praise God, praise God, praise the Lord, praise the Lord. Hallelujah, hallelujah. Praise the Lord, praise the Lord. So people, those who are accepting the death of Christ, they should follow Jesus. They should have the glory of God in their mind. They should have the wisdom of God in their mind. They should have the knowledge of God in their mind. Many people think, I am great. I am only wise and I know everything. A person who is educated by the world is uneducated in God. A person who is educated in God, that means a person who read the Bible, who is following the Bible, who reads the Bible, who preaches the Bible, is educated in God as well as he is educated by the world also. But a person who only has educated according to the world is not educated in God. That's what God says. My wise, my knowledge, my wisdom you should have in your life. If you don't have that, then you cannot accept the sacrifice of God. Then you cannot accept the crucifixion of Jesus Christ. ఎవరికైతే దేవుని జ్ఞానము లేదో, దేవుని సంపద లేదో, దేవుని విలువైన సంపద, ఆయన జ్ఞానము, ఆయన బుద్ధి, ఆయన మంచితనము నీలో లేదో, నువ్వు క్రీస్తుని మరణాన్ని అంగీకరించినట్టు కాదు. అంగీకరించా నువ్వు అనుకుంటే కనుక నువ్వు వెర్రివాడవు. దేవుడిని వెర్రివాడుగా చూస్తున్నాడు. ఆయన బిడ్డగా నేను ఏమాత్రము చూడట్లేదు. అందుకే నేను అంటున్నాడు, నేను అటువంటి వారి విజ్డమ్ని డిస్ట్రాయ్ చేస్తా. ఎవరైతే నేనే గ్రేట్, బైబిల్ చదవకుండానే, దేవుడు తెలుసుకోకుండానే, నేనే నాకు అన్ని తెలుసు, నువ్వేది నాకు చెప్పేది అనుకుంటాడో, వారి జ్ఞానాన్ని దేవుడు వినాశనం పట్టిస్తానంటున్నాడు. దేవుడే స్వయంగా ఉన్నాడు. I will destroy the wisdom of the wise and set aside the understanding of the scholars. దేవుని వాక్కును, దేవుని బోధనను వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని చెప్పే వారందరినీ కూడా దేవుడు పక్కన పెట్టేస్తాడు. అందుకే మనం చూస్తున్నాం, గలితీయులకు రాసిన లేఖ 1:10. Galatians chapter 1 verse 10 says very clearly, you cannot. Galatians chapter 1 verses 10. Does this sound as if I am trying to win man's approval? No, indeed. What I want is God's approval. I don't want man's approval. I want God's approval. దేవుని జ్ఞానం నాకు కావాలి, దేవుని అధికారం నాకు కావాలి, దేవుని సత్యం నాకు కావాలి. దేవుని సత్యం లేనిచో
నేను ఈ లోకములో ఏమాత్రము జీవించలేను. నేను ఉన్నాను అని నేను ఒప్పుకొని, నేను దేవుని జ్ఞానం దగ్గర ఉందని ఒప్పుకొని నేను నాకు నేనే జీవిస్తే దేవుని అంగీకరించు. God will not accept me as I am saying that I know God and I know very well what my God is. What you know? ఏం తెలుసు నీకు? దేవుణ్ణి ఎక్కడి వరకు నడిపిస్తున్నాడు నీకు తెలుసా? దేవుణ్ణి ఎటువైపు తీసుకెళ్తున్నాడు నీకు తెలుసా? నీ జీవిత ప్రయాణము ఎక్కడికో నీకు తెలుసా? అందుకే అంటున్నాడు 1 Corinthians chapter 1 verse 20. So then, where does that leave the wise or the scholars or the skillful debaters of this world? God has shown that this world's wisdom is foolishness. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఈ లోకము నుంచి వచ్చిన ఆలోచన వ్యర్థమైన ఆలోచన, నేను దీన్ని అంగీకరించను అంటున్నాడు. నేను అంగీకరించను. ఎస్, బోధకులు చెప్పిన మాట ప్రజలు వినరు, ప్రీస్ట్ చెప్పే మాట వినరు, పేరెంట్స్ చెప్పే మాట వినరు. ఎస్, people don't believe in word of God. They don't believe in God's children. Don't listen to pastors. They don't listen to parents. They don't listen to elders. They think, the youth thinks, my own maturity, my own knowledge is great to me. What I know, you cannot. You don't know anything. You have to know God better. You know church, you know sacraments, you know the church rules and regulations, but you don't know where the rules and regulations, where the sacraments has come from. From here it is carried to the church, to the ministries, to the chapels, to churches. A person who believes in the world's wisdom is considered as a fool in the sight of God. ఎవరైతే లోక జ్ఞానమే నాకు అన్ని అనుకుంటాడో వాడు దేవుని కనిదృష్టిలో, దేవుని చూపులో వాడు ఏకభవిగా ఉంటున్న ఒక పాపి, ఒక అల్ప విశ్వాసి, ఒక మూర్ఖుడు అని దేవుడు అంటున్నాడు. అటువంటి జ్ఞానమును నేను తీసివేస్తాను అంటున్నాడు దేవుడు. నేను అటువంటి లోక సంబంధపడ్డమైన జ్ఞానము నేను ఉంచను. లోక సంబంధమైన జ్ఞానం నేను ఉంచను. నిన్ను నా బిడ్డగా, నా పరలోక జ్ఞానంతో అభిషేకిస్తానే తప్ప నిన్ను ఈ లోకంలో వెర్రివాడిగా నేను చూడదలుచుకోలేదని దేవుడు కంఠాబద్ధంగా చెప్తున్నాడు. దేవుని మాటను దాటి వెళ్ళి నువ్వు బ్రతకాలి. దేవుని వాక్కుకు, ఆయన నిబంధనకి, ఆయన కట్టడాలకు, ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా వెళ్ళి నువ్వు జీవించలేవు. యు కెన్ నాట్ ఓవర్కమ్ ద పవర్ ఆఫ్ గాడ్. యు కెనాట్ క్రాస్ ద కవెనెంట్ ఆఫ్ గాడ్. You cannot destroy the word of God. You cannot ignore the mighty God's glory, mercy, His word, His presence. If you are ignoring, remember that you are going to fall in a pit. That to a pit of Satan. That's what God says very clear in 21 verse. For God in His wisdom made it impossible for people to know Him by means of their own wisdom. Instead, by the means of their so-called foolish message, we preach, God decided to save those who believe. Preaching is waste. People think preaching is waste. What we have to listen? See, we have invited many people. Very few are chosen for this life today. చాలా మంది ఇన్వైట్ చేశాం, కానీ కొద్దిమందే లైవ్లో ఉన్నారు. ఎందుకు? ఏం ప్రీచింగ్ విందాంలే, తర్వాత ఎలాగో ఉంటుంది కదా, ఫ్రీ ఉన్నప్పుడు చూస్తాం. You are ignoring God. You are destroying the presence of God into pieces. How can you accept peace from God when you are destroying everything? When you don't know how to grow in Christ, నీకు దేవుళ్ళు ఎదగాలో నీకు తెలియకపోతే ఈ లోకం నుండి ఎదిగి ఏం లాభం? ఏదియూ నీ సొంతం కాదే. ఏదియో నీ సొంతం కాదు. ఏమి నీ సొంతం చెప్పు?
నువ్వు ఏమి కూడబెట్టుకున్నా ఏది నీతో రాదని కీర్తనకారుడు అంటున్నాడు. ఇన్ సామ్స్ in Psalms 49 verse 16 onwards. Psalms 49 verse 15 onwards, King David says like this: don't be upset when a man becomes rich, when his wealth grows even greater. He cannot take with him when he dies. His wealth will not go with him to the grave. Even if a man is satisfied with his life and is praised because he is successful, he will join all his ancestors in death, where the darkness lasts forever. A man's greatness cannot save him from death. He will still die like the animals. Psalms 49, 16 to 20. కీర్తన 49వ అధ్యాయము 16 నుండి 20 వచ్చి చెప్తుంది, నువ్వు పక్కవాడు, నీ సాటి స్నేహితుడైనా నీ వేరేవారైనా సరే, ఎవరైనా జీవితంలో ఆస్తి అంతస్తులు ఎదుగుతూ ఉంటే వాడిని చూసి నువ్వు భయపడకు, వాడిని చూసి అసూయ పొందకు. ఎందుకంటే వాడు ఏదో ఒక రోజు వాడు సంపాదించిన అన్నింటినీ కూడా విడిచిపెట్టి సమాధికి ఉట్టి చేతులతో వెళ్ళాలి. వాడు ఏమి సంపాదించాల, ఈ లోకాన్ని సంపాదించువాడు ఉట్టి చేతులతోనే సమాధికి వెళుతాడు. కానీ దేవుని రాజ్యం కొరకై పనిచేసేవాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చువాడు, దేవుని సత్యాన్ని గ్రహించిన వాడు చేతిలో ఆత్మలను తీసుకొని పరలోకానికి వెళ్తున్నాడు. పరలోకానికి వెళ్ళిన తర్వాత నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. దేవుడు అంటాడు, రా బిడ్డా, రా నా సన్నిధికి రా, ఈ భూలోకంలో నా రాజ్యము కొరకై కష్టపడి ఇన్ని వందల వేల ఆత్మలను కాపాడలేదు నా కుమారుడా, నా పరలోకంలోకి రా అని దేవుడే నేను ఆహ్వానిస్తాడు. ఈ లోక సంపాదనపై, ఈ లోక ఆలోచనలపై, ఈ లోక మోహాలపై, ఈ లోక సంపదపై, ఈ లోక జ్ఞానముపై ఆధారపడ్డ ఎవడునూ దేవునికి ప్రీతిగల బిడ్డగా మారలేడు. దేవుని ప్రియమైన బిడ్డవాడు కాదు. ఈ లోకాన్ని జయించిన యేసుక్రీస్తుని హస్తమును పట్టుకొని ఆయన శిలువ మరణాన్ని, ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఆయనతో నడిచి వెళ్ళివాడే పరలోకమైన అభిషేకమును పొందుకుంటాడు, పరలోకానికి అడిగిడుతాడు, పరలోక తండ్రిలో ఏకభవిస్తాడు. ఆయన వాక్కు, ఆయన వచనాలను ధ్యానించిన వాడే పరలోక సింహాసనం దగ్గర వెళ్ళి తన బిడ్డగా, తన యేసుని బిడ్డగా, తన వారసుడుగా సంతోషంగా సగర్వంగా నిలబడగలడు. ఈ లోకంలో సంపాదించినది ఏది నీతో రాదు, ఈ లోక జ్ఞానముతో సహా. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు కదా, 18వ వచనం అన్నాడు, ఇఫ్ అ మ్యాన్ ఇస్ సాటిస్ఫైడ్ విత్ హిస్ లైఫ్ అండ్ ఇస్ ప్రైజ్డ్ బికాజ్ ఈస్ సక్సెస్ఫుల్, హీ విల్ జాయిన్ ఆల్ ద యాన్సర్స్ ఇన్ డెత్ వేర్ ద డార్క్నెస్ లాస్ ఫర్ ఎవర్. ఈ లోకాన్ని నేను సంపాదించేసిన, ఈ లోకం నేను సక్సెస్ఫుల్ అయిపోయినా, నాకు కావాల్సినవన్నీ నేను చూసేసరికి చూడడానికి ఏమీ లేదు అనుకున్న వాడల్లా వాళ్ళ పితరులను వెళ్ళి కలుసుకుంటాడు. ఎక్కడా? చీకటి రాజ్యంలో. చీకటి రాజ్యం ఎక్కడా? పాతాళ లోకంలో. పరలోకంలో వెలుగు మాత్రమే ఉంటుంది, చీకటి ఉండదు. ఈ లోకాన్ని సంపాదించిన వాడు ఎముకకు ఎముకై, ఎముకలకు ఎముకై, సాతానుకు తోడై నరకలోకానికి వారసుడై వెళ్తాడు. పరలోకాన్ని, పరలోక సత్యాన్ని, దేవుడిని, దేవయాది దేవుని యొక్క గొప్ప శక్తిని, పరలోక జ్ఞానం పొందుకున్నవాడు పరలోకవాసిగా, యెహోవా తండ్రి వారసుడుగా, యేసుని ప్రియశిష్యుడుగా, క్రైస్తవుడుగా, కథోలికుడుగా పరలోకములో తన పితరులైన ప్రవక్తల అబ్రహాము, ఈసాకు, యాకోబుతో యేసుక్రీస్తుని సింహాసనం వద్ద ఆయన కాళ్ళ దగ్గర ఉండే బిడ్డగా మారిపోతాడు. ఈ లోక జ్ఞానానికి, దైవ జ్ఞానానికి ఎంతో వ్యత్యాసం ఉంది. ఈ లోక జ్ఞానం నుండి ఎప్పుడైనా చేయిబడి చేస్తుంది. పరలోక జ్ఞానం, పరలోక శక్తి, పరలోక దీవెన ఎప్పుడు హత్తి పెట్టుకుంటుంది. నిన్నడను పడివేయదు, నువ్వు పడివేయేలా చేయదు. దైవ జనమా, క్రీస్తుని సంగమా, అందుకే మనం చూస్తున్నాం 1 Corinthians chapter 1 verses 22. మొదటి కొరింథీ రాసిన లేఖ 1వ అధ్యాయం 22వ వచనం. Jews want miracles for proof
and Greeks look for wisdom. As for us, we proclaim the crucified Christ, a message that is offense to the Jews and a nonsense to the Gentiles. జ్యూస్కేమో అద్భుతాలు కావాలి. ఇప్పుడు మనకు కూడా చాలామంది నీ దేవుడు గొప్పవాడంటే ఎలా గొప్పవాడని ప్రూవ్ చేసుకుంటాం. మన దేవుడు ఎవరైనా వాళ్ళకి అద్భుతాల కార్యాలు చేస్తేనే వాళ్ళు నమ్ముతారు. బై సీయింగ్ మిరాకిల్స్ అండ్ ఫాలోయింగ్ గాడ్, it is you are bribed by God, you are gifted by God, I can say. Bribe also is the right word, I think so. If God does something to us, then only I will follow him. If God performs a miracle for me, then only I will believe that God is in me. You are waiting for a miracle, and after miracle happens, you are believing God. Then before performing a miracle in your life, God has already died for your sins. What about that? What about that? అద్భుతం చేస్తేనే నేను దేవుని నమ్ముతా అంటే మరి ఆయన శిలువ మరణాన్ని ఇచ్చాడు కదా, నీకు మరణించాడు కదా, అది అద్భుతం కాదా? Is it not considered as a miracle for you? Today you are living with a good health. That is not a miracle for you. Today you are living with peace of mind. 3 times you have your meal. That is not a miracle for you. You walk. You are succeeding in everything. That is not a miracle for you. Apart from all this, you want some more one miracle to be performed. Then you will believe in God. You are insulting God by doing all such kind of things. You are not accepting him as his Christ. The crucifixion himself is the biggest miracle. He is alive. He has shed his blood to save you and me. Why he did that? Is this not a miracle of God for you and for me? Don't you consider God as a miraculous God by seeing the crucifixion cross? No, apart from all these, some miracle has to happen, then I will believe in God. Don't put your God for test. In some ways, in some circumstances. My dear brothers and sisters living in Jesus Christ, seeing the crucifixion, seeing the cross, only you have to believe that the mighty God has died for me. He has shed his blood for me. And I am part of his death. I am part of his resurrection. I am part of his life. So I am a miraculous man. I am a miraculous woman. My family is a miraculous family. I have to take this family with God. I have to walk with him. Jews were waiting for some miracle to happen. And Greeks, they only believe in certain rules what they have. Sometimes you have to know how God is doing wonders for you. That's what God says in 1 Corinthians chapter 1 verses 24. But for those who God has called, both Jews and Gentiles, this message is Christ, who is the power of God and wisdom of God. Yes, Christ is the power of God. Christ is a message of God. God the Father sent Jesus into this world, his only begotten Son. John's Gospel chapter 3 verse 15 says, I have sent my only begotten Son to save you. He sent a live message through Jesus. God the Father, God the Almighty, Abba Father, పితైన సర్వేశ్వరుడు యెహోవా తండ్రి యేసుక్రీస్తుని ఒక సందేశంగా ఈ లోకానికి పంపించాడు. ఆయన కార్యముగా, ఆయన గొప్ప క్రియగా మీ లోకానికి అందించున్నాడు. ఈ లోకం యేసుక్రీస్తుని అర్థం చేసుకోవాలి. ఈ లోకం యేసుక్రీస్తుని ఒప్పుకోవాలి. ఈ లోకం యేసుక్రీస్తుతో ఏకీభవించాలి. ఈ లోకం యేసుక్రీస్తుని ప్రేమించాలి. ఆయన పునరుత్థానమును గౌరవిస్తున్న మనం ఆయన వాక్కును కూడా గౌరవించాలి. When you are accepting his resurrection, when you are accepting his death, then you have to accept his word also. Then only your God is a true Christian. All the wisdom of this world is foolishness. Only the wisdom of God, the knowledge of Christ is true for you. And that's what we say. We read in 1 Corinthians chapter 1 verses 23.
For what seems to be God's foolishness is wiser than human wisdom, and what seems to be God's weakness is stronger than human strength. People think human strength is everything. People think this wise world is everything for us. ఈ లోక జ్ఞానము, ఈ లోక శక్తియే నాకు అన్ని అని మనం అనుకుంటాం. నో, ఇంతకు మించి దేవుని శక్తి, దేవుని జ్ఞానం, దేవుని విజ్ఞత, దేవుని సంపూర్ణత నీలో కలిగినప్పుడే అటు పరలోకాన్ని ఇటు భూలోకాన్ని రెండింటినీ కూడా నీలో పొందుపరుచుకునే శక్తి దేవునికి ఇస్తాడు. అలా చేయని నాడు, అలా జరగని నాడు ఈ లోకంలో నువ్వు మగ్గిపోతావు. ఈ లోకాశలను పట్టి పీడిస్తుంది, ఈ లోకం నిన్ను వేధిస్తుంది, ఈ లోకం వ్యతిరేకిస్తుంది, ఈ లోకం నిన్ను పూర్తిగా నాశనం పట్టిస్తుంది. ఈ లోకంని ఎప్పుడైనా విడిచిపెట్టవచ్చు, కానీ నీ దేవుడైన యెహోవా ఎన్నడూ నీ చేయి విడిచిపెట్టడు, ఎన్నడూ విడిచిపెట్టడు. నా హత్తుకొని పట్టుకొని ఉన్నాడు. అటువంటి ప్రభుని వైపు చూచి ఆయనలో, ఆయన ప్రేమలో, ఆయన జ్ఞానంలో నువ్వు లీనమైపోవడమే నీ ప్రణాళిక, నీ సత్యం. ఈ లోకములో ఉన్న అసత్యమును ఎదిరించి దేవుని ఒప్పుకోవడమే సత్యం. దైవజనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన బిడ్డలారా, క్రీస్తుని ప్రేమను ఒప్పుకున్నవారు, క్రీస్తుని త్యాగాన్ని, క్రీస్తుని శిలువ మరణాన్ని ఒప్పుకున్న వారందరూ కూడా ఆయన ప్రేమలో ఏకీభవించాలి. దేవుడు చేస్తున్న గొప్ప కార్యాన్ని బట్టి మనం జీవించగలగాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవాది దేవుడైన కృపను బట్టి, ఆయన మహిమను బట్టి మనందరూ నడిపించును గాక. ఆయన గొప్ప ఐశ్వర్యము, ఆయన జ్ఞానము, ఆయన లేని సంపద, ఆయన గొప్ప శక్తి, ఆయన శక్తి మీలో ఇచ్చి మనం నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని షేర్ చేయండి, వాక్యాన్ని పంచండి. ప్రతిరోజు ప్రభుని సన్నిధిలో, ఆయన వాక్కులో, ఆయన సత్యంలో నడుచుటకు ప్రయత్నించండి. మా లైవ్ని షేర్ చేయండి. దేవుని కృపను, ఆయన మహిమను పొందుకోండి. ప్రార్థిస్తాం. సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, ఈరోజు లైవ్లోకి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించిన ఆయన. ప్రతి ఒక్క బిడ్డ అవసరం నీకు తెలుసు తండ్రి. వాళ్ళు ఏ దాని గురించి అయితే ప్రార్థయపడుతున్నారో, ఏ దాని గురించి అయితే పోరాట పెడుతున్నారో, వాళ్ళని నీ హస్తము చే, నీ గొప్ప పరలోక ఐశ్వర్యం వచ్చే వాళ్ళని నింపి నడిపించము దేవా. నీ కృప, నీ కరుణ, నీ మహిమ, నీ గొప్ప ఆశీర్వచనం, నీ గొప్ప వాక్కు వాళ్ళు ఫలింతును గాక. మూడింతులుగా, ఆరింతులుగా, వందింతులుగా వాళ్ళని దీవించి నీ పరలోక అగ్ని వాక్కులు నన్ను నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.